అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడుకి బానిసత్వం చేయడానికి అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. బానిసత్వం కాదు, మన దేశం కోసం అలా కావాలండి. రాజ్యాంగం నాకు అర్థం అవుతుంది. బానిసత్వం నాకు తెలిసే బానిసత్వం అంటే బానిసత్వం ఏంటి చెప్పండి. ఇప్పుడు చూసారా ఇంటి ఒక రూలర్ ఉంది, అందరికి కూడా 4 వాటిలో ఇస్తున్నాం రండి ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి పంపించారు. ముందు వెళ్ళాం ఎండనగా కొన్నాగా ముసలాడు అందరూ వెళ్ళారు. ఈ కాగితాలు ఇచ్చారండి. మళ్ళీ ఎలా అనుకుంటారు, సొంతంగా 10 లక్షలు కొన్నాడు కూడా లేవుడి కాగితాలు ఎవరు అలా కాగితాలు ఇచ్చి తూర్పు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు. ఎక్కడన్నా స్థలం ఏదండి, స్థలం ఏది బానిసత్వం వాళ్ళు చేసిందండి. బానిసత్వం వీళ్ళు చేసిన బానిసత్వం కదండి. ఇప్పుడు ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు ఇదమ్మా ఈ మొక్క నీదని చెప్పి కాగితం ఇచ్చాడు అనుకో. అది కాకుండా జగన్ ఫోటోస్ ఇవ్వకూడదు, మామూలు ఫోటో ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గవర్నమెంట్ అయ్యారో ఎవరితో ఇవ్వాలి. వాళ్ళ ఫోటోలు వాళ్ళ బొమ్మలు వేసుకుని ఇస్తే అది పని చేయవు. పథకాలు ఎవరికందని నేను ఆటో డ్రైవర్ని ఒక్కసారి వేసాను, నాకు 10,000. తర్వాత 9 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిందని చెప్పేసి తీసేసారు. మా పిల్లోడు అమ్మ కూడా తీసేసారు. ఎవరికందని అండి 10 మందికి ఇస్తున్నామంటున్నారు. 10 మందిలో ఇద్దరికే వస్తుంది. అది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. జన్మభూమి కమిటీల కన్నా కూడా మా వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసిందని చెప్పి చెప్తున్నారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు మాకు ఆటోలు ఎలాగా సబ్సిడీలో ఉంది. 2,03,000 మా ఆటో ఆయన ఇచ్చినప్పుడు. ₹1,00,000 గవర్నమెంట్ ఇచ్చింది. ₹1,00,000 బ్యాంక్ అప్పు ద్వారా తీసుకున్నాం. 3,000 కట్టి 2,03,000 బండి తెచ్చుకున్నాం. తెచ్చుకుని ₹1,00,000 అప్పు తీసుకున్నాం. ఆ బండి ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు నా పిల్లల్ని అలా పోషించుకుంటానే ఉన్నాను. దాని మీద నాకు అప్పు లేదు, సప్పు లేదు. ఈ 10,000కి 36 దగ్గర 100 సార్లు తిరిగాను సచివాలయాన్ని. 10 మందికి ఇస్తున్నారు కరెక్టే, అందులో ఇద్దరికే వస్తుంది. 8 మంది బాధపడుతున్నారు, అది తెలుసుకుంటలేదు వీళ్ళు. అది అనుకూలంగా ఉన్న వాళ్ళకి గట్టిగా అడిగితే సమాధానం ఉండదు. గట్టిగా అడిగితే ఏం చేయమంటావు, 9 యూనిట్లు ఎక్స్ట్రా వచ్చిందని. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? వాళ్ళు ఎందుకు చేయరండి, ఇంటికి వస్తారు, మాటకి 6 రోజులకు ఒకసారి తంబు వేసుకుని వెళ్ళిపోతారు. అంతే, ఏదో ఒకటి ఇంకంతే. చెప్తున్నాం కదా, మేము తిరిగి అలసిపోయామండి. మాకు అలాంటి ఉపాధి ఏదో కల్పించాలి తప్ప మేము 10,000 వేసేస్తున్నామని చెప్పేసి బటన్ నొక్కుతున్నారు. ఎంతమందికి వస్తాయి బటన్ నొక్కాక. కరెంటు బిల్లు ఎవరు పెంచింది? కరెంటు బిల్లు పెరిగితే ఇవ్వలేదన్నారు, కరెక్టే. కరెంటు బిల్లు పెంచింది వాళ్ళే కదా, పెంచింది కూడా లెస్ చేయాలి కదా. మరి పెంచారు కాబట్టి ఇవన్నీ నాకు పెరిగినాయి. వాళ్ళే పెంచి మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి తీసేస్తే ఎవరు తప్పు? జనాలనే ఇలా పిచ్చోళ్ళు చేసి వాళ్ళు ఇచ్చే 10,000 మాకేదో ఉండిపోతే చేసేద్దాం కాదండి. 10 మంది ఉన్నాం మనం, 10 మంది రోడ్డు మీద కష్టపడి వాళ్ళం. ఆటో డ్రైవర్లమే 8 మందికి వచ్చింది, ఇద్దరికి రాలేదు. 9 యూనిట్లు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. ఆ ఇద్దరు ఎంత బాధపడతారు? అది గవర్నమెంట్ పేదల గవర్నమెంటే కదా, మరి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా. దీనికి ఎంత వచ్చిందంటే ఏదో ఏ రకంగా వచ్చిందో ఏంటో దాన్ని సరి చేయాలి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని లేదు కదా. అలా ఉందండి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు కూడా ఏదో మంచి జరిగిద్దన్న నా ఆశ. అది చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన పథకాల గురించి మేము అందుకుని ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఇంకా జగన్ గారు ఇంకా గొప్పగా చేస్తారు మా గురించి, పేదల వైపు గురించి అని అనుకున్నాం. మాకు అది